బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. లాస్ట్ వీడియోలో ఒకటి మీరు చెప్పడం జరిగింది, సూపర్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ నెగటివ్స్ కూడా ఏ విధంగా తగ్గుతాయి అనేటువంటి విషయాన్ని మీరు మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అంత మన మైండ్ మనకి చెప్తుంది, ఇక మీకు నెగిటివ్ వైపు పోదండి. మీరు ఎంత కావాలన్నా అది నెగిటివ్ వచ్చింది దాన్ని ఎక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ముందు ఎక్సెప్ట్ చేయాలి మన మైండ్. ఎక్సెప్ట్ చేస్తేనే ఆ నెగిటివ్ని ఎక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు నెగిటివ్ మాట్లాడగలుగుతావు. అంటే ఆ ఎక్సెప్ట్ చేసే స్థితి నుంచి మీరు బయటపడతారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఇక మీకు నెగిటివ్ రాదు. సబ్జెక్టులు ఏంటంటే మనం డబ్బు సంపాదించడం అని ఎన్నోసార్లు అనుకున్నాం. నాకు కోరిక ఉంది, ఒక కారు కొనాలి. ఓకే, దానికోసం నేను అఫర్మేషన్ చేశాను. చేసిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో నాకు కారు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇల్లు కావాలని నేను అఫర్మేషన్ చేశాను. అది కూడా ఒక నెల 2 నెలలకు ఇల్లు వచ్చేసింది, లేకపోతే ఒక 6 నెలలు పట్టింది, లేకపోతే ఏడాది పట్టింది. ఎందుకంటే మన అఫర్మేషన్ మన యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీని బట్టి మనకు వస్తువులు లభిస్తాయి. ఏదైనా సరే మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు అది ఒక ఎక్కువ స్థాయి నుంచి ఆ కారుకి ఎంత లెవెల్ కావాలో అంత మట్టుకే తీసుకుంటుంది. తీసుకునేది భౌతిక రూపంలో ముందు ఉంటుంది. మనం బేసిక్గా చెప్పుకున్నాం మనం సూత్రాన్ని. ఇప్పుడు ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమనుకున్నారు, 1 కోటి రూపాయలు కావాలనుకున్నారు. ఆ 1 కోటి రూపాయలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఏవైతే కోరుకున్నారో అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంది, వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇంకేమున్నాయి మీకు కోరుకోవడానికి? ఇంకేమున్నాయి కోరుకోవడానికి? మీరు ఏవేవైతే ఇప్పుడు కోరుకునేటి మీకు కారు వచ్చేసింది, బంగ్లా వచ్చేసింది, 1 కోటి రూపాయలు వచ్చేసినాయి. ఇప్పుడు కోరుకోవడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు. కానీ ఈ కోరుకున్న ఏమైపోయినాయి, వచ్చేసినాయి, అయిపోయినాయి. ఇక దాని గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. తర్వాత లైఫ్ ఎలా నడవాలి? కాబట్టి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఒక కంప్లీట్గా అయిపోగానే ఇంకో డిజైన్ ఇచ్చేస్తాం. ఎప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని ఖాళీగా ఉంచాం మనం. ఒకటి అయిపోగానే ఇంకో డిజైన్ ఇచ్చేస్తాం, ఒకటి అయిపోగానే ఇంకో డిజైన్ ఇస్తాం. అంటే ఇప్పుడు కార్ అయిపోయింది, ఇంకో కొత్త కార్, అంటే కొత్త మోడల్ ఏది వచ్చింది, లేకపోతే టాప్ ఎండ్ మోడల్ ఏది, దానికి డిజైన్ ఇచ్చేస్తాం. ఒక ఇల్లు అనుకున్నాం, మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనకు ఎంత కోరిక ఉంటుంది, చిన్న కోరికలే. మనకి పెద్ద అంత ఆలోచించే విధి విధానాలు మన పెద్దవాళ్ళు నేర్పలేదు, మనకి ఎవరు చెప్పలేదు. కాబట్టి జస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అనుకున్నాం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఏం ఆలోచించాలి అంటే విల్లా గురించి ఆలోచించాలి. ఓకేనా? విల్లా అయిపోవడం దగ్గరకు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మ్యాన్షన్ గురించి ఆలోచించాలి. ఇలా మన 1 కోటి రూపాయలు అనుకున్న 1 కోటి రూపాయలు వచ్చే దగ్గరకు వచ్చేసేది 2 కోట్ల గురించి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది మనకు ఆలోచించడానికి? పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆ పీస్ ఆఫ్ మైండ్లో ఏమైపోతాయి, మళ్ళీ అన్నీ శూన్యం అయిపోయి మళ్ళీ అన్నీ రిటర్న్ అయిపోతాయి. అది పెద్ద సమస్య. అర్థమైందా? అంటే అది కోరిక ఏదైతుందో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం తినేసాం, ఆ పళ్ళెం ఏం చేసేస్తాం, మనం కడిగేస్తాం. అంతే కదా? ఇక్కడ మళ్ళీ కావాలి కదా తినడానికి, కావాలి. అవునా కదా? అవును. ఇక్కడ ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది మైండ్. ఏవేవైతే కోరుకునేవి అన్నీ తీరిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ తీరిన తర్వాత, ఇవి తీరేదాకా వేరు, ఆకలైనప్పుడు మనకు తినాలని కోరుకుంటుంది. తినడం అయిపోయిన తర్వాత ఆ కోరిక చచ్చిపోతుంది. ఆ తర్వాత ఏముండాలంటే ఒక స్టేబుల్ అనేది మీకు రావాలి. ఆ స్టేబుల్ అంటే ఎలా ఉండాలంటే నిజమైన ఆనంద స్థితి అంటాం మనం. నిజ ఆనంద స్థితి అంటాం. నిజ ఆనంద స్థితి అంటే 24 గంటలు డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏవేవైతే నీకు కావాల్సినవన్నీ నిరంతరంగా నీతో ఉన్నట్టు మీరు అఫర్మేషన్ చేయాలి. ఇంకా మీరు కొత్తగా మళ్ళీ కారు కోసము లేకపోతే బిల్డింగ్ కోసము ఇలా వాటి కోసం మీరు ఇక వెంపర్లాడే అవసరం లేదు. అవన్నీ అనుభవించేశారు కాబట్టి ఎప్పుడు సంపూర్ణంగా అవన్నీ మీతోనే ఉన్నట్టు, మీరు వాటి మధ్య ఉన్నట్టు, అవి ఎప్పుడు మీతోని ఒక కలివిడిగా ఉన్నట్టు మీరు అఫర్మేషన్ నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇక మీరు సెపరేట్గా ఒక్కొక్క దానికోసం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమైందంటే అది నిజ ఆనంద స్థితి, దాన్ని పరిపూర్ణ స్థితి అంటాం మనం. ఆ పరిపూర్ణ స్థితిలో మీకు అన్నీ మీకు కలిగి ఉంటారు. మీరు ఆ యొక్క భావనని ఎప్పుడు ఫీలింగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నీ సంపూర్ణంగా కలిగి ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఆ వచ్చిన అన్నీ మళ్ళీ ఒకటి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరు నెక్స్ట్ డిజైన్ ఇవ్వలేదు, తర్వాత ఏంటంటే డిజైన్ ఇవ్వలేదు. కాబట్టి ఏమైపోతాయి, ఆ ఉన్నాయి కూడా మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చేసి మెల్లిగా అన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలామంది విషయాల్లో కూడా మనం చూస్తుంటాం. కొందరు కోటీశ్వర్లు ఉంటారు, ఉన్న పని కూడా మనకు కళ్ళ ముందే ఎదుగుతారు ఒక స్థాయికి. ఎదిగిన తర్వాత మనమే ఆశ్చర్యపోతారు, ఇప్పుడు మొన్నటిదాకా మామూలుగా ఉండే ఉన్న పలంగా ఈ స్థితికి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది కదా, ఏదో గొడవ జరుగుతుంది, వాళ్ళది ఏమైందంటారు, ఏదో బిజినెస్ పోయిందంటారు, లేకపోతే ఇలా అయిందంటారు, అలా అయింది, మొత్తం మళ్ళీ కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సంపూర్ణత్వాన్ని వాళ్ళ జీవితంలో కోరుకోలేదు.
అవును. ఒక స్టేబుల్ అనేది కోరుకోలేదు. కాబట్టి ఏమవుతుంది, ఆ వచ్చినవన్నీ మళ్ళీ లాస్ అవ్వడం కానీ పోవడం కానీ అన్నీ జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పరిపూర్ణ స్థితిని పొంది ఉండడానికి నిరంతరం అన్నీ మీతో పాటు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉన్నట్టుగా మీరు ఫీల్ కావాలి. బా అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికీ శాశ్వతంగా మీ ఎండ్ ఆఫ్ డెత్ వరకు కానీ లేకపోతే నెక్స్ట్ లైఫ్ వరకు కూడా అవన్నీ మీతోనే వస్తాయి. అలా అఫర్మేషన్ చేస్తూ మన సబ్ కాన్షియస్ మైండ్కి దాన్ని పట్టించాలి. పట్టించినప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మ తర్వాత కూడా నెక్స్ట్ బర్త్లో మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తుంది. మీరు ఇచ్చినటువంటి పరిపూర్ణత్వాన్ని తీసుకొని అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మీరు ఒక సంపూర్ణమైన జీవితంతోనే స్టార్ట్ అవుతారు. అప్పుడు మనం ఒక 6th క్లాస్లో ఎంతవరకు చదువుకున్నాం, అక్కడ నుంచి మళ్ళీ 7th క్లాస్లో కంటిన్యూ అవుతుంది మనకి, అవునా కదా? కానీ ఇక్కడనే మొత్తం పూర్తయిన తర్వాత 7th క్లాస్ చదవడానికి ఏమి ఉండదు. కాబట్టి మన లైఫ్ని కూడా ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత మీరు ప్రశాంతం కూర్చున్నారు, ఏం పనేం లేదు, జస్ట్ మీరు పరిపూర్ణత్వాన్ని కలిగి ఉన్నట్టు అన్ని సంపదల్ని సౌఖ్యాలని కలిగి ఉన్నట్టు ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉండాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఏ కొద్దిగా టైం దొరికినా సరే దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు ఏమవుతుంటే ఎప్పుడు కూడా మీ జీవితంలో ఓడిపోవడం కానీ మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే జాగరూకతతో రూకతతో కూడి ఉండడం, ఎరుక కలిగి ఉండడం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎన్నోసార్లు. కాబట్టి మీకు కావాల్సినటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల నిరంతరం ఎరుక కలిగి జాగరూకతతో ఉన్నప్పుడే మీరు మళ్ళీ వెనక్కిపోలేరు. ఇంకా 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 ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఆలోచించే అవసరం లేదు, వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు. మనం అనుకున్న వాటిని ఒక టైం రాగానే ఆపేస్తాం కాబట్టి మళ్ళీ అవన్నీ వెనక్కిపోతాయి. సాచురేట్ అయిపోతూ ఉంటారు. మనం ముందు డిజైన్ ఇవ్వలేదు కదా, అవును. అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోవడం జరుగుతుంది. కాబట్టి నిత్యానంద స్థితిలో పరిపూర్ణత్వాన్ని పొందినప్పుడు మళ్ళీ ఎప్పుడు కూడా మీరు స్టేబుల్గా ఉండగలుగుతారు. ఎంత వీలైతే అంత దానికోసం ప్రయత్నం చేయండి. స్టేబుల్గా ఉండడం కోసం, స్టేబుల్గా ఉండడం, ఎప్పుడు వాటిని నిరంతరం వాటి పట్ల ఎరక కలిగి వాటిని జ్ఞప్తి చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా అన్ని మీతో కాన్షియస్గానే ఉండాలి. ఎప్పుడు కూడా కాన్షియస్గానే ఉండాలి వాటి పట్ల. అప్పుడే అవి మీతో ఉంటాయి నిరంతరం, లేకపోతే వెళ్ళిపోతే మళ్ళీ ఉండవు. ఎలా సార్ ఈ సంపద, ఐశ్వర్యం, డబ్బు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది దారి తప్పిపోతూ ఉంటారు కదా, అవి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా కంట్రోల్ చేయాలి? అది కంట్రోల్ చేయడానికి మనం నిరంతరం వాటి మీద కలిగి ఉండాలి ఆలోచన అని చెప్తున్నాను నేను. అదే ఎరుకతో జాగరూకతతో ఉండాలి. ఎప్పుడు పరిపూర్ణంగా నేను అన్ని కలిగి ఉన్నాననే ఫీలింగే ఉండాలి. అయ్యో నాకు లేదు అని ఏ చిన్న కొద్దిగా ఆలోచన వచ్చినా అది లేకుండా పోతుంది. ఏ కొద్దిగా చిన్న ఆలోచన, చిన్న డిస్టర్బెన్స్, అయ్యో అది లేదే, అది వస్తుందా లేదా, అది నాకు లేదే, నాకు కావాలే అని అన్నప్పుడు అదేమైపోతుంది, లేకుండా పోతుంది. మన సబ్జెక్ట్లో ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నా ఏంటంటే అన్నీ ఉన్నట్టుగానే భావించాలి. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయా, ఇప్పుడు ప్రజెంట్ జేబులో లేవు, కానీ ఏం చెప్పాలి, ఉన్నాయనే చెప్పాలి. ఉన్నట్టుగానే మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు కాషన్ ఇవ్వాలి. అప్పుడు అది ఏం చేస్తుంది, నిజంగానే ఉన్నట్టుగా మీకు దాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఏదో రకంగా. ప్రతి దగ్గర అంతే, ప్రతిది కూడా నేను కలిగి ఉన్నాను అని చెప్పాలి, కానీ ఉంటాను అని చెప్పద్దు. మన సబ్జెక్ట్లో ఏది కూడా ఉన్నానని చెప్పాలి. ఉంటాను అంటే అది దారిలో ఉంటుంది, రాదు. ఇంకా మీ దగ్గరికి ఎన్ని రోజులైనా అది ఆడే ఉంటుంది, మీ దగ్గరికి రాదు. కాబట్టి ఎంత వీలైతే అంత ప్రతిదీ కూడా మీరు ఉన్నట్టుగానే చెప్పండి, ఉన్నట్టుగానే ఫీల్ కండి. నిరంతరం ఆ భావంతో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా వెనక్కిపోరు. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఏది కోల్పోరు. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా సరే ఇంకా ఉన్నతినే చూడండి. ఇంతకు రెట్టింపు నేను సంపాదిస్తున్నందుకు, ఇంతకు రెట్టింపు నేను ఇంకా బిజినెస్ పెంచుతున్నందుకు, ఇలాంటి ఆలోచనలు కలిగే ఉండాలి. ఎక్కడ కూడా నేను అనుకున్నాను కదా ఫ్యాక్టరీ పెట్టాను, ఇంత అనుకున్నాను, టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అని ఆగారంటే అడిగేది మళ్ళీ రివర్స్ అవుతుంది. ఆగకండి నేను అనేది. అంతకు రెట్టింపు మాత్రమే డిజైన్ ఇస్తూ పోండి, ప్రతి క్షణం డిజైన్ ఇస్తూనే పోండి. ఎంత వీలైతే అంత కంటిన్యూ డిజైన్ చేయండి. దానికి తగ్గట్టుగా విశ్వం ఇస్తూనే ఉంటుంది. కంటిన్యూగా మీ యొక్క బిజినెస్ కానీ ఏది కానీ ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి మీకు డిస్టర్బెన్స్ అనేది జరగదు, నేను చెప్పేది అది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. ఖండాలు, దేశాలు దాటి వెళ్ళిపోతున్నాం అండి. మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్టు అంటే క్లాసెస్కి అంత డిమాండ్ ఉంది, దాంతోపాటు చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం? మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024 ఈ నెల ఏప్రిల్, అలాగే మనకు 2nd జూన్ వచ్చి, అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది, ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2nd జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. ఓకే. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది.
23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది విశాఖపట్నంలో, 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. ఎస్ రియలీ అండ్ ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ చిరంతకృష్ణ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.